చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. 45 రోజుల చంద్రబాబు పాలన గురించి సింపుల్గా చెప్పాలంటే 3 యూటర్న్లు 6 మోసాలు. అవును, జస్ట్ 45 రోజుల్లోనే ఈ ఘనత సాధించి దేశంలోనే ఇలాంటి ఘరానా మోసగాడు ఇంకొకడు లేడని చంద్రబాబు గారు ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నికల్లో జగన్పై ఏ దుష్ప్రచారాలు చేశారో వాటిపై యూటర్న్ తీసుకున్నారు. ఇక తానిచ్చిన సూపర్ 6 ఇప్పట్లో అమలు చేసేది లేదని అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పేశారు. అయినా తానెందుకు జవాబుదారీతనంతో ప్రభుత్వాన్ని నడపాలి? ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య 49 లక్షల అదనపు ఓట్లు ఉండగా తానెందుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి? పైగా రోతపత్రాలు ఉన్నాయిగా, వాటిలో అబద్ధాలు నింపేసి లేనిపోని ఆరోపణలు జగన్పైకి తోసేసి ఎల్లో మీడియాలో ప్రచారం చేసేసి 5 ఏళ్లు హాయిగా అధికారాన్ని అనుభవించవచ్చు. ఓట్లేసినందుకు ప్రజలు కూడా అనుభవించాల్సిందేలే. ఇంతకీ ఏమిటా 3 యూటర్న్లు, ఏమిటా 6 సూపర్ మోసాలు? అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూసి బాబు పబ్లిక్గా పట్టుబడిపోయాడా? 75 ఏళ్ల వయసులోనూ ప్రజల్ని మోసం చేయాలనే ఆలోచన బాబుకు ఎలా వచ్చింది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. కేంద్రం ఏపీ చేతిలో అప్పుల చిప్ప పెట్టింది. రాజధానికి 15,000 కోట్లు అప్పిచ్చింది. అయినా సరే బాబు కోసం ఎల్లో పేపరోళ్ళు ఏం రాశారో తెలుసా? ఒకడేమో ఏపీ హ్యాపీ అని రాశాడు, ఇంకొకడేమో రాజధానికి రాజసం అంటాడు. ఎక్కడో ఆఖరి పేజీలో ఓ మూల ఎవరికీ కనిపించినంత సైజులో రాజధానికి ఇచ్చింది రుణమే, అయినా భారం కాదు అంటాడు. అమరావతికి ఇస్తామన్న ఆ 15,000 కోట్లు గ్రాంటు కాదు, గుదిబండ. ఈ నిజం తెలిసినా స్వయంగా నిర్మలమ్మే ప్రకటించినా అది అప్పు కాదు, సాయమే అన్నట్లుగా కవరింగ్ ఇస్తున్నారు. బీహార్కు కేటాయింపులు చేసి ఏపీ చేతిలో అప్పుల చిప్ప పెట్టినా నిలదీసేవాడు ఒక్కడూ లేడు. పైగా కేంద్రమేదో వరాల జల్లు కురిపించినట్లుగా తప్పుడు వార్తలు రాస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంతకీ ఏ కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు? ఏపీ ప్రజల చెవుల్లో కమలం పూలు పెట్టినా ఎందుకు నోరు మెదపడం లేదు? జీవనాడికి 0 కేటాయింపులు, రైల్వే జోన్కు మళ్లీ మొండి చెయ్యి. అసలు ఇవేం కేటాయింపులు? తేల్చేద్దాం గన్ షాట్గా. హలో సార్, మిమ్మల్నే. హలో మేడం, మీరు కూడా. అయ్యా, మీరు కూడా ఒక్కసారి ఇటు చూడండి. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. రోజు 10 ప్రశ్నలు అడుగుతావు, అది చాలదన్నట్టుగా మళ్ళీ ఎందుకు ఈ సింపుల్ ప్రశ్న అని నన్ను ప్రశ్నించకండి. 2014లో చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చారు? 600 హామీలు, అంతేనా? అందులో ఎన్ని నెరవేర్చారు? ఒక్కటంటే ఒక్కటి సంపూర్ణంగా నెరవేర్చలేదు. మరి 2024లో ప్రధాన హామీలు ఎన్నిచ్చారు? సూపర్ 6 అంటూ 6 హామీలు ఇచ్చారు. నెరవేర్చని 600 హామీల్లో ఈ 6 హామీలు కలిపేస్తే మొత్తం మోసం చేసిన హామీలు ఎన్నవుతాయి? 606. చూసారా? క్వశ్చన్ సింపుల్గా ఉంది, లెక్క కూడా సింపుల్గా తేలిపోయింది. సూపర్ 6 కాదది. నమ్మి ఓట్లేసిన వారికి సూపర్ షాక్ అని తేల్చేశారు. మరి ఇంత పచ్చిగా మోసం చేసిన చంద్రబాబును ప్రజలు నిలదీయరా? టీడీపీ నాయకుల్ని తరిమి కొట్టరా అని మీరు అడగచ్చు. దానికి చంద్రబాబు దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ప్రజల్ని వంచడానికి ఆయన వేసిన ఎత్తుగడ పేరే శ్వేతపత్రం. అది శ్వేతపత్రం కాదు, రోతపత్రం అని జగన్ ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగానే రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్ కట్గా అర్థమైపోయింది. జగన్ 14 లక్షల కోట్లు అప్పులు చేశారని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేశాడా లేదా? ఎల్లో తాతతో పేపర్లో రాయించాడా లేదా? ఇప్పుడు అసెంబ్లీలో ఆర్థిక పరిస్థితిపై రోతపత్రాన్ని విడుదల చేసి రాష్ట్రం అప్పు ఎంతని చెప్పాడో తెలుసా? 9,74,000 కోట్లని. అంటే దాదాపు 5 లక్షల కోట్లు తగ్గించేశాడు. బాబు చెప్పిన ఆ ఒక్క అబద్ధం విలువ దాదాపు 5 లక్షల కోట్లన్నమాట. ఇక బాబు గారి యూటర్న్ల విషయానికి వద్దాం. చెత్తపై పన్ను వేసిన చెత్త సీఎం అని ఎన్నికల్లో బాబు ప్రచారం చేశారా లేదా? పవన్ కళ్యాణ్ మైకు పట్టుకుని ఊగిపోయాడా లేదా? చెత్తపై పన్ను వేసిన చెత్తనా అంటూ చింతకాయల చిటపటలాడా లేదా? ఇప్పుడేమైంది? చెత్త పన్ను కంటిన్యూ చేస్తామని సీఎం గారు, డీసీఎం గారు తేల్చేశారు. తనకు ఓట్లేసి గెలిపించిన పిఠాపురం ప్రజలకు చెత్త పన్ను 3 రెట్లు పెంచి వారి రుణం తీర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో 30 రూపాయలు ఉన్న చెత్త పన్నును 90 రూపాయలు చేశారు. కావాలంటే మీరే ఒక్కసారి చూడండి. ఎస్, చాలా క్లియర్గా ఉంది. పిఠాపురం ఇక స్వచ్ఛహారమట. 30 రూపాయల నుంచి దాన్ని 90 రూపాయలు చేశారు.
ఇళ్ల నుంచి రోజుకు ₹3 చొప్పున ₹90, వ్యాపార సంస్థల నుంచి ₹5 చొప్పున ₹150 వసూలు చేయాలని పిఠాపురంలో నిర్ణయం తీసుకున్నారట. బాక్స్ కట్టి మరీ రాసినటువంటి వార్తను మనం చూడొచ్చు. ఒక్కటి మాత్రం నిజం సార్, చెత్తపై పన్ను వేసిన చెత్తనా అని నాడు రెచ్చిపోయిన అయ్యన్న పాత్రుడు ఇప్పుడు కూడా బూతులతో రెచ్చిపోవాలని నేనైతే కోరుకోవడం లేదు. పిఠాపురం ప్రజలు కోరుకుంటే వారిష్టం, నాకు సంబంధం లేదు. ఇక రెండో యూటర్న్, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఎగ్గొట్టడానికి జగన్ ప్లాన్ చేశారని చంద్రబాబు ప్రచారం చేశారా లేదా? ఎల్లో తాతతో పేపర్లో రాయించాడా లేదా? ఇప్పుడు ఏమైంది? వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే పనిలో బాబు బిజీగా ఉన్నారు. కావాలంటే మీరే చూడండి. ఎస్, వ్యవసాయ మోటార్లకు మీటర్లు ప్రారంభించిన విద్యుత్ శాఖ 738 కనెక్షన్లకు పూర్తి. చిలకలూరిపేటకు సామగ్రి, రైతుల వద్ద అంగీకార పత్రాల సేకరణ. ఇప్పుడు బాబు థియరీ ప్రకారం అయితే అతి త్వరలోనే బాబు గారు రైతులకు ఉచిత విద్యుత్ ఎగ్గొట్టడం ఖాయం. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, భూముల రీసర్వేపై, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా ఓట్లు దండుకున్న చంద్రబాబు దానిపై యూటర్న్ తీసుకున్నారు. భూముల రీసర్వే వంటి సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డబ్బు కనిపిస్తే చాలు ఎలాంటి గబ్బు నిర్ణయాలైనా తీసుకునే చంద్రబాబు వెంటనే ఏమన్నారో తెలుసా? తాను రద్దు చేసిన భూముల రీసర్వేని హోల్డ్లో పెడుతున్నట్లు ప్రకటించారు. కావాలంటే మీరే చూడండి. ఎస్, రీసర్వేపై చంద్రబాబు యూటర్న్. రీసర్వేపై వైఎస్ జగన్ ప్రభుత్వం దారిలోకి సీఎం. 9 రోజుల కిందట రీసర్వే విఫలయత్నమన్న బాబు వైఎస్ఆర్సీపీ అనాలోచితంగా చేపట్టిందని దాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటన. రీసర్వే చేసే రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక ప్రయోజనాలు ప్రకటించడంతో కొత్త రాగం. దేశంలోనే నెంబర్ 1 మోసగాడుగా బాబు రికార్డులకు ఎక్కిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, శ్వేతపత్రాలంటూ ఏపీ చెవిలో ఎల్లో పూలు పెడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 2, అప్పులపై తప్పుడు లెక్కలతో చంద్రబాబు అడ్డంగా బుక్ అయ్యారా? క్వశ్చన్ నెంబర్ 3, సూపర్ 6 హామీలను కరకట్ట కింద పాతి పెట్టేసినట్టేనా? క్వశ్చన్ నెంబర్ 4, యూటర్న్ బాబు సార్థక నామధేయంగా ఫిక్స్ అయిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 5, హామీలు ఎగ్గొట్టడంలో బాబు మోసగాళ్లకే మోసగాడా? 3 యూటర్న్లు 6 మోసాలతో బాబు పాలన వర్ధిల్లుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. సూటిగా, స్పష్టంగా, క్రిస్టల్ క్లియర్గా చెప్పాలంటే బాబు సూపర్ 6 హామీలను కరకట్ట దగ్గర గొయ్యి తీసి పాతి పెట్టేసినట్టే. ఒక్కటంటే ఒక్క హామీని కూడా ఇప్పట్లో అమలు చేసేది లేదు. అలా అమలు చేస్తే తన వంశ చరిత్రకు చెడ్డ పేరు వస్తుందనేది ఆయన అభిమతం కావచ్చు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలంటే ప్రజలకు కారణాలు చెప్పాలిగా. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం రోత పత్రాల విడుదల. 14 లక్షల కోట్లు జగన్ అప్పులు చేశారని అబద్ధాలు చెప్పింది ఆయనే. ఇప్పుడు దాన్ని 9,14,000 కోట్లకి కుదించింది ఆయనే. కానీ భయ్యా, జగన్ ప్రెస్ మీట్ పెట్టి అప్పులపై చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారం తుప్పు వదలగొట్టారు. విభజన నాటికి రాష్ట్రంపై ఉన్న అప్పు ఎంత? చంద్రబాబు 2014 నుంచి 19 వరకు చేసిన అప్పులెంత? చంద్రబాబు అడ్డదారిలో తెచ్చిన అప్పులెంత? 2019 నుంచి 24 వరకు తాను చేసిన అప్పులెంత? క్లియర్గా వివరించారు. మీరే చూడండి. ఎస్, ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ స్టేట్ బైఫర్కేషన్, యాజ్ ఆఫ్ May 2019, ఎండ్ ఆఫ్ టీడీపీ రెజిమ్, యాజ్ ఆఫ్ June 2024. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్పులు, డైరెక్ట్గా చేసిన అప్పులు, కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు, అలాగే వివిధ సంస్థలు, పవర్ సెక్టార్ లాంటి సంస్థలు చేసినటువంటి అప్పులు. విభజన సమయానికి 1,53,347 కోట్లుంది. అలాగే చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి ఆయన తీసుకొచ్చినటువంటి అప్పులు మొత్తం కూడా అడ్డదారిలో చేసినటువంటి అప్పులన్నీ కలిపితే 4,08,170 కోట్లు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 2024 నాటికి దిగిపోయే నాటికి ఓవరాల్గా రాష్ట్రం పైన ఉన్నటువంటి అప్పులు 7,48,612 కోట్లు. ఇది కాకుండా ఒక్కసారి క్లియర్గా స్క్రీన్ పైన మనం చూద్దాం, గ్రాఫిక్స్ రూపంలో చూద్దాం. ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెబుతాను, ఒక్కసారి చూడండి. రాష్ట్రం విడిపోయే నాటికి అంటే బాబుకు ముందు అప్పు 1.53 లక్షల కోట్లు, 1,53,000 కోట్లు. బాబు దిగిపోయిన 2019 నాటికి అప్పు 4,08,000 కోట్ల రూపాయలు. ఇక జూన్ 2024 నాటికి అప్పు, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఉన్న అప్పు 7.48 లక్షల కోట్లు, 7,48,000 కోట్లు. ఓవరాల్గా ఒకసారి ఎవరి హయాంలో ఎంత అప్పు పెరిగిందనేది చూస్తే బాబు పాలనలో పెరిగిన వార్షిక అప్పుల రేటు చూస్తే 22% పెరిగింది సార్. ఇక జగన్ పాలనలో పెరిగిన వార్షిక అప్పుల రేటు కేవలం 13%.
రాష్ట్రం అప్పు 7,48,000 కోట్లు. ఇది వాస్తవం. అయ్యా చంద్రబాబు, జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశాడా? ఎల్లో తాతతో పేపర్లో రాయిస్తావా? జగన్ ఆర్థిక విధ్వంసం సృష్టించాడా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, హామీలు ఎగ్గొట్టేందుకు ఏం ప్లాన్ చేశారు చంద్రబాబు గారు? మీ అబద్ధాల రోతపత్రానికి టెకెబౌ. సూపర్ 6 హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి రోతపత్రాల పేరుతో మీరు చేసిన డ్రామాలకు టెకెబౌ. అమ్మ చంద్రబాబు, సూపర్ 6 హామీలకు ఎగనామం పెట్టేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటావా? నీ బూటకపు హామీలకు కేటాయింపులు ఇచ్చావో లేదో ప్రజలకు తెలిసిపోతుందని బడ్జెట్ పెట్టకుండా పారిపోతావా? నువ్వు బడ్జెట్ పెట్టకపోవడానికి జగనే కారణమని ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తావా? అమ్మ చంద్రబాబు, జగన్ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకుండా ఉంటే నువ్వు చెప్పే అబద్ధాలే నిజమని ప్రజలు నమ్మే ప్రమాదం ఏర్పడేది. ఏదైతేనే జగన్ సరైన సమయంలో రంగంలోకి దూకారు. నీ ఒక్కొక్క అబద్ధాన్ని సంస్కారవంతంగా ఉతికి ఆరేస్తుంటే నీ అబద్ధాలకున్న మురికే కాదు, 75 ఏళ్లుగా పేరుకుపోయిన తుప్పు కూడా వదిలిపోయింది. ఇక తల్లికి వందనమంటూ ఒక్కో పిల్లకి పిల్లాడికి 15,000 ఇస్తానని ప్రచారం చేశారా లేదా? నిమ్మల రామానాయుడు గారైతే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ నడి వీధిలో నవ్వుల పాలయ్యారు. గతంలో ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి. హుషారుగా ఉన్నారు ఏమ్మా, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, నీకు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి పేరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఇద్దరు పిల్లలుంటే ఒక్కరికే 15,000 ఇస్తే ఇంకొకరు ఇంట్లో కూర్చోవాలా అన్నారు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్. ఇక మన అనిత గారైతే మరీ రెచ్చిపోయారు. ఇంట్లో ఒక్క పిల్లాడికే ఇస్తే ఇంకొకరు గేదెలు కాచుకోవాలా అన్నారు. అదంతా ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచాక మన మంత్రి గారు లోకేష్ ఏమంటున్నారో తెలుసా? తల్లికో దండం, పిల్లాడికో పంగనామం అంటున్నారు. మీరే చూడండి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం. రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం. అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. వచ్చే ఏడాది రోడ్ మ్యాప్ తయారు చేస్తారట. అంటే లోకేష్ గారు, మీ థియరీ ప్రకారం ఈ ఏడాది పిల్లల్ని స్కూలుకు పంపకుండా ఇంట్లోనే పెట్టుకోవాలా అని ప్రశ్నిస్తే, పంపితే పంపండి, పంపకపోతే ఇంట్లోనే ఉంచుకోండి. మళ్ళీ చెబుతున్నా, పంపితే పంపండి, పంపకపోతే ఇంట్లోనే ఉంచుకోండి అనే సమాధానం రాకపోయినా మీనింగ్ మాత్రం అదే వస్తోంది. ఇక 3 సిలిండర్లు వచ్చేది లేదు, వంటింట్లో గ్యాస్ పొయ్యి వెలిగేది లేదు. అవన్నీ వట్టి గ్యాస్ మాటలేనట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, నాదెండ్ల మనోహర్ గారు. అవునా? అయితే మిగతా పథకాల మాట ఏంటి అంటారా? ఆ పథకం ఈ పథకం అని కాదు సార్, అన్ని పథకాలను ఎగ్గొట్టడమే వీరి పథకం. మరి ఇలా చేస్తే ప్రజలు ప్రశ్నించరా? ఈ ప్రభుత్వాన్ని నిలదీయరా అని అమాయకంగా అడగండి. వాళ్లను డైవర్ట్ చేయడానికే ఈ అబద్ధాల శ్వేతపత్రాలు. పత్రం సరే, బడ్జెట్ ఎక్కడ అంటే అది కూడా పెట్టకుండా చేతులెత్తేశారు. ఓటాన్ అకౌంట్ మాత్రమే పెట్టి పారిపోతారంట. దీనంతటికీ కారణం జగన్ అని ఎల్లో పత్రికల్లో ప్రచారం చేసుకున్నారు. ఫైనల్గా ఒక్క విషయం చెబుతాను. ఇప్పుడు టీవీలు చూస్తున్న వారు, చంద్రబాబు హామీలను నమ్మి ఓటేసి మోసపోయిన వారు ఒక్కసారి లేచి నిలబడి 2 చేతులు జోడించి గోవిందా గోవిందా అని ఒక్కసారి అరవండి. ఎందుకంటే బాబు ఏం మాట్లాడారో మీకు ఇప్పుడు నేను వినిపించబోతున్నాను, వినండి. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని మీరే ప్రచారం చేశారుగా. అయినా ఆ సూపర్ 6 హామీలు మీరే ప్రకటించారుగా. ఇప్పుడు అమలు చేయమంటే భయమేస్తోంది అని ఈ డ్రామాలు ఎందుకు బాబు గారు?
ఒక్కటి మాత్రం నిజం, ఒక మంచి పథకాన్ని తల్లికి వందనం పిల్లాడికి పంగనామంగా మొత్తం పథకాన్ని ఓ ఏడాది యగనామంగా మార్చేశారు. ఇక 3 సిలిండర్లు ఇప్పటికైతే లేనే లేదు, ఎప్పుడిస్తారో తెలియదు. అప్పటి వరకు ఉఫ్ అని ఊదుకోవడమే. ఇక బస్సుల్లో ఉచిత ప్రయాణానికి హైటెక్ బస్సులు బాబు రెడీ చేస్తున్నారట. అవి రెడీ అయ్యేంత వరకు బస్ స్టాపుల్లో పల్లీలు తింటూ వెయిట్ చేయాల్సిందే. ఇక నిరుద్యోగులైతే కంగారు పడాల్సిన పనే లేదట. 3,000 రూపాయల భృతి 2029 ఎన్నికలకు 2 నెలల ముందు అమలు చేసే అవకాశం ఉందట. అదేంటి సార్, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా అని అమాయకంగా అడగద్దు. 2014లో కూడా జరిగింది ఇదే కదా. ఇక 19 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారు. వాళ్లకు 24 ఏళ్లు పూర్తయినా ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఈ హామీలన్నింటి నుంచి తప్పించుకునేందుకే ఈ రోత పత్రాల డ్రామా. ఫైనల్గా ఒక్క విషయం, మోసం చేసే మనుషుల కన్నా చంపి మాంసం తినే మృగమే మిన్న. మృగం ఒక్కసారే చంపుతుంది, మోసం చేసేవారు తమకు అవసరమైనప్పుడల్లా చంపుతూనే ఉంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 100 తప్పులు చేసేవాడినైనా మన్నించు, కానీ మోసం చేసిన వాడిని మాత్రం క్షమించకు. తప్పులు చేసేవాడైనా మారుతాడేమో కానీ మోసగాడు ఎప్పటికీ మారడు. ఇది మాత్రం గన్ షాట్. మన డీసీఎం గారు ఎన్నికలకు ముందు నా పార్టీకి ఒక్క ఎంపీ ఉన్నా ఏపీకి హోదా తెచ్చేవాణ్ణి అని అన్నారు. ఇప్పుడు 2నిచ్చారు, మరెందుకు నోరు పెగలడం లేదు? కూటమి ఎంపీలు మొత్తం కలిపితే 21 మంది. ఈసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి నితీష్తో పాటు మన బాబుది కూడా కీరోల్. బాబు గట్టిగా పట్టుబడితే హోదా ఏంటి, కొండ మీద కోతినైనా కేంద్రం తెచ్చివ్వాల్సిందే. అయినా ఎందుకో కేంద్రం ముందు బాబు గారు నోరు విప్పడం లేదు. అమరావతికి 15,000 కోట్లు అప్పు మొహాన కొట్టినా అది గ్రాంట్ అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారే కానీ నోరు తెరిచి ఇది అన్యాయమని అనడం లేదు. పోలవరం విషయంలోనూ పైసా విదల్చలేదు, అటు రైల్వే జోన్ విషయంలోనూ అంతే. అయినా చంద్రబాబు సహా కూటమి నుంచి ఏ ఒక్క నేత నోరు విప్పిన పాపాన పోలేదు. అసలు అమరావతి పేరుతో కేంద్రం మరో గుదిబండ వేసిందా? వెనుకబడిన జిల్లాలకు ఎంత సాయం అందిస్తారు? ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఢిల్లీలో చక్రాలు తిప్పడం అంటే ఇలాగేనా? అప్పుడిచ్చిన మట్టి నీళ్లే నయం, ఇప్పుడు అంతకన్నా ఘోరం. అదేంటి సార్ అలా అంటారు? 15,000 కోట్లు క్యాపిటల్ నిర్మాణానికి ఇచ్చారుగా. అశ్వత్థామ హతహ కుంజరహ అన్నట్లుగా ఆ 15,000 కోట్లు గ్రాంట్ కాదు, రాష్ట్రం నెత్తిన మరో గుదిబండ. అందుకే చంద్రబాబు కూడా ట్విట్టర్లో కేంద్రానికి వందనం అని చెప్పి తప్పించుకున్నారు. ఎంత ఇచ్చారనేది చెప్పనే లేదు. దట్ ఈస్ చంద్రబాబు. పోలవరానికి పైసా నిధులు సాధించలేకపోయారు, వెనుకబడిన జిల్లాలకు ₹1 సాయం సాధించలేకపోయారు. అందుకే చంద్రబాబు తన ట్విట్టర్లో పోలవరం వెనుకబడిన జిల్లాలను గుర్తించినందుకు థ్యాంక్స్ చెప్పారు. నిధులు కేటాయించలేదని ఆయనకు తెలుసు. మరోవైపు అసెంబ్లీలో ఈయనేదో పట్టుబట్టి సాధించినట్టుగా, కేంద్రం ఏదో మూటల కొద్దీ నిధులు ఇచ్చేసినట్టుగా బిల్డప్ ఇచ్చారు. రాజధానికి కానీ పోలవరానికి కానీ వెనుకబడిన జిల్లాలకు కానీ మనం సాధించింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. అప్పట్లో అమరావతి భూమి పూజకు వచ్చి మట్టి నీళ్లు మొహాన కొట్టి వెళ్ళిపోయారు మోడీ. ఆ సమయంలోనే బాబు నోరు మెదపలేదు. ఆ తర్వాత బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తరువాత కానీ మోదీని తూర్పారబట్టలేదు. ఇప్పుడు కూడా బీజేపీతో బంధం బలంగా ఉంది కాబట్టే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న కేసుల కోసం కామ్గా ఉండిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండి చేయి చూపించిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇచ్చింది రుణమే అని కేంద్రమే చెప్పినా ఎందుకీ కవరింగ్లు? క్వశ్చన్ నెంబర్ 2, బీహార్కు కేటాయింపులు, ఏపీకి అప్పులు, అయినా నోరు మెదపరేంటి? క్వశ్చన్ నెంబర్ 3, పోలవరం రైల్వే జోన్కు ఇచ్చింది ఎంత? క్వశ్చన్ నెంబర్ 4, కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారా? కేంద్ర బడ్జెట్లో ఏపీకి షాక్ తగిలిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అసలు రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది గ్రాంటా, గుదిబండా అనేది క్లియర్గా చెబుతాను వినండి. విభజన చట్టంలో షల్ ప్రొవైడ్ అని స్పష్టంగా పేర్కొన్నారంటే అది కేంద్రం తప్పనిసరి బాధ్యత అని. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఫెసిలిటేట్ అని, అరేంజ్ అనే పదాలను వాడారంటేనే అందులో ఏదో తిరకాసు ఉందని అర్థం చేసుకోవాలి. దేశంలో ఏదైనా రాష్ట్రం విదేశీ ఆర్థిక సంస్థ నుండి లేదంటే ఇంకేదైనా సంస్థ నుండి రుణం తీసుకోవాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీగా నిలవాలి. కాబట్టి అమరావతి నిర్మాణానికి కేంద్రం పూచీగా ఉంటూ అప్పు ఇప్పించడమే ఇక్కడ ఈ రాష్ట్రానికి కల్పించే మహాభాగ్యం.
అని మనం ఫీల్ అవ్వాలి. అసలు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర రాజధానిలో రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, మండలి వాటికి అవసరమయ్యే ఇతర మౌలిక వసతులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలి. అంటే రాజధాని నిర్మాణ ఖర్చు కేంద్రం భరించాలి. అయినా అప్పు మొహాన కొట్టి పండగ చేసుకోమంటే పార్లమెంటులో బల్లలు తెరచడమేంటో బాబుగారికే తెలియాలి. భవిష్యత్తులో కూడా అమరావతికి అవసరమైన అప్పులు సమకూరుస్తామని చెప్పారే కానీ ఎక్కడా గ్రాంటు, ఆర్థిక సాయం అని మాత్రం చెప్పలేదు. దీనివల్ల రాష్ట్రంపై పడేది అప్పుల భారమే తప్ప ఒక్క పైసా ప్రయోజనం కూడా లేదు. బీహార్కు జాతీయ రహదారుల కోసం 26,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా కలిపి బీహార్కు 60,000 కోట్ల లబ్ధి గ్రాంట్ రూపంలో వచ్చింది. చెప్పుకోలేకపోతున్నాం కానీ ఏపీకి మాత్రం 15,000 కోట్లు చిప్పలో వేశారు. దీంతో అది అప్పే అయినా ఉపయోగమే అంటూ ఎల్లో తాత పేపర్లో రాశాడు. అప్పు కేంద్రమే ఇప్పిస్తుంది కాబట్టి 30 ఏళ్ల తరువాత తీరిస్తే సరిపోతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది ఉండదు కాబట్టి రుణం భారం కాదు అంటాడు ఎల్లో తాత. 15,000 కోట్ల భారం ప్రజలపైనే కదా పడేది ఎల్లో తాత. ఈ 30 ఏళ్లలో దానికయ్యే వడ్డీ ఎంతో చెబుతావా ఎల్లో తాత? అప్పిస్తే ఆహా ఓహో అంటూ సంకలు గుద్దుకోవడం ఏంటి? ఇక్కడే ఒక డౌట్ కొడుతోంది. మొన్న మధ్య తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బాబు కేసుల గురించి పార్లమెంటులో ప్రస్తావించారు, గుర్తుందిగా? దానికి బాబు కేంద్రాన్ని నిధులు అడగకపోవడానికి ఏదైనా లింక్ ఉందా అన్న అనుమానం ఇప్పుడు రాష్ట్రమంతా వినిపిస్తోంది. What about Chandrasekhar Naidu? Chandrababu Naidu? What about Ajit Pawar? What about Prafulla Patel? Did CBI and ED arrested him? Chandrababu Naidu? Whether this case is still pending? जो सदस्य यहाँ के मेंबर नहीं है, ठीक है, चलिए टीडीपी लीडर्स चेंज कर देता है, एनसीपी लीडर्स चेंज कर देता है. आप जो बोल रहे हैं आप चेंज कर दे. Are they not corrupted? Whether the TDP top leader was not arrested by the ED CBI? ఈసారి కేంద్ర బడ్జెట్లో ఏపీ జీవనాడి పోలవరానికి ఒక్క పైసా కేటాయించలేదు. కమిషన్ల దాహంతో ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి మరి 2016 సెప్టెంబర్లో పోలవరం నిర్మాణ బాధ్యతలు చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013-14 ధరలతోనే ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పారు. నాబార్డు నుంచి రుణం తీసుకుని పెట్టిన ఖర్చును కూడా రీఎంబర్స్ చేస్తామని కేంద్రం పెట్టినటువంటి షరతుకు కూడా తలూపారు. దీంతో 2017-18 నుంచి బడ్జెట్లో పోలవరానికి కేంద్రం మొండి చేయి చూపిస్తూనే ఉంది. తాజా బడ్జెట్లోనూ అదే జరిగింది. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా చేపడుతుంది. దీని ప్రకారం పునరావాసంతో సహా యావత్ ఖర్చులను కేంద్రమే భరించాలి. కానీ ఇప్పటికీ కేంద్ర పాలకులు ఇరిగేషన్ కాంపోనెంట్ పేరుతో పునరావాస, పునర్నిర్మాణ ఖర్చు ఎగ్గొట్టాలని చూస్తుంటే బాబు అంటే మీనమేషాలు లెక్కిస్తోంది. ఇక రైల్వే జోన్ విషయంలోనూ అదే కథ. గత బడ్జెట్లో జోన్ ఏర్పాటు ప్రక్రియను సూత్రప్రాయంగా ప్రారంభించమని చెప్పిన కేంద్రం ఆచరణలో చేసింది శూన్యం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు డిపిఆర్ను రైల్వే శాఖ రూపొందించింది. జగన్ సర్కారు ఒత్తిడితో విశాఖలో కార్యాలయాల నిర్మాణానికి 170 కోట్లు కూడా కేటాయించింది. ఇలాంటి సమయంలో ప్రస్తుతం టీడీపీ ఎంపీల మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉండటంతో ఈసారి రైల్వే జోన్ పనులు పరుగులు పెడతాయని అంతా ఆశించారు. కానీ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు జల్లింది. బడ్జెట్ ప్రసంగంలో కనీసం విశాఖ రైల్వే జోన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కుతో సహా ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టం హామీల విషయంలో వారిది ఇదే దారి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న స్టీల్ ప్లాంట్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దాని ప్రైవేటీకరణ పనులు జోరుగానే జరుగుతున్నాయి. ఢిల్లీలో చక్రాలు తిప్పుతానని జబ్బలు చరుచుకునే చంద్రబాబు ఈ ప్రైవేటీకరణను ఎందుకు ఆపడం లేదో అర్థం కావడం లేదు. ఇక వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇస్తాం, పారిశ్రామిక కారిడార్లకు ప్రత్యేక సాయం చేస్తాం, ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఏపీకి ఎంత ఆర్థిక సాయం చేస్తాం, ఎప్పుడు చేస్తామన్నది మాత్రం చెప్పనే లేదు. 21 మంది ఎంపీలున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి సాధించింది సున్నా. స్వప్రయోజనాల కోసమే బాబు ఢిల్లీలో అయినా సింగపూర్లో అయినా చక్రాలు తిప్పుతారే కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం అలాంటి చక్రాలు బొంగరాలు తిప్పరు. ఇది ఇప్పటితో అయిపోయేది కాదు. మరో 5 ఏళ్ల పాటు ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది. కేంద్రం హ్యాండ్ ఇస్తూనే ఉంటుంది. మన బాబు గారు దాన్ని గొప్పగా కవరింగ్ చేస్తూనే ఉంటారు. ఒక్కటి మాత్రం నిజం, జగన్ ఎన్డీఏలో లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ ఒక్కరోజు కాంప్రమైజ్ కాలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నా
ప్రతి క్షణం తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూనే ఉన్నారు. ఇకపైన అలానే ఉంటారు. అదే ఒక విజనరీ లీడర్కు ఒక విషనరీ లీడర్కు ఉన్నటువంటి తేడా. ఇది మాత్రం గన్ షాట్.